రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పటేల్గూడ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈళ్ల రాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లా వ్యాప్తంగా నేటికి ఇది 10వ రక్తదాన శిబిరం అని అన్నారు. ఈ రోజు తెలంగాణ విమోచన దినమని, తెలంగాణ విద్రోహ దినమని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు ఎంతో ఉత్సాహంగా భారీ ఎత్తున పాల్గొన్నారు. స్థానిక విలేకరులు కూడా కొంతమంది ఈ రక్తదానం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. అనంతరం కేక్ కట్ చేసి మోదీ జన్మదిన వేడుకలు జరిపారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల్ పరిధిలో గల పటేల్గూడ బిఎస్ఆర్ కాలనీ చౌరస్తా ఎక్స్ రోడ్లో మన భారత ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహా రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా జిల్లా రథసారథి అధ్యక్షురాలు గోదావరి అక్క గారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖరన్న గారు మరియు మా అమీన్పూర్ మండల కార్యవర్గ సభ్యులు మరియు మహిళా సోదరిమణులు మరియు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలని సేవాపక్షం కార్యక్రమంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఇచ్చిన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షురాల సూచన మేరకు ఈరోజు పటేల్గూడ గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయాన్నే ఇంకో విషయం, 17th సెప్టెంబర్ అంటే మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన దినం. స్వాతంత్ర విమోచనం సందర్భంగా జాతీయ జెండా ఎగరేసుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పించుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్నో పనులు ఉన్న మా జిల్లా రథసారథి గోదావరి అక్క గారు ఇక్కడికి మాకు రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఎప్పటికీ మా అమీన్పూర్ మీద పెద్ద మనసు చేసుకొని ఏ పనున్నా కానీ ఇడ్చబెట్టుకొని మా యొక్క కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ రావడానికి వచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు మరియు మా మన ఎమ్మెల్సీ గారు చిన్నమనేని అంజిరెడ్డి గారు కూడా వాళ్ళ సూచనల మేరకు ఎంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అయిందంటే ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా వచ్చి నరేంద్ర మోడీ గారి
పుట్టాం కాబట్టి పార్టీలకు అతీతంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా మీరు పాత్రికేయ మిత్రులు కూడా ఒక 5 నుంచి 10 మంది మీరు కూడా ఇచ్చారు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అందులో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవా పకోడాలో భాగంగా అనేక కార్యక్రమాలు చేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కాన్స్టిట్యున్సీ అమీన్పూర్ మండల్లో మండలాధ్యక్షులు ఈర్ల రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి జిల్లా జిఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా అమీన్పూర్ మండల శాఖ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయడానికి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది. అది మోదీ గారి నిర్ణయం. ఎందుకంటే ఏ పార్టీ చూసినా, ఏ నాయకుడు చూసినా అధికారంలో ఉన్నాము అంటే ఏ జన్మదినాలు వచ్చినా కూడా మేము హైలైట్ కావాలి, మేమేదో అంగరంగ వైభవంగా చేసుకోవాలి, కేకులు కట్ చేయాలి, భోజనాలు పెట్టుకోవాలి అని ఆలోచించే నాయకులను చూసినాం. కానీ మరి మోదీ గారు మాత్రం తన జన్మదినం వచ్చింది అంటే 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఆ సేవా కార్యక్రమాలలో కూడా 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటే మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు, రేపు స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి. కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ 10వ రక్తదాన శిబిరం మేము సంగారెడ్డి జిల్లాలో పార్టీ తరఫు నుండి ఈరోజు వరకు 10 రక్తదాన శిబిరాలు మరి జరిగినాయి. నిన్న నుంచి ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా రక్తదాన శిబిరాలు జరిగేటివి ఉన్నాయి. కాబట్టి మరి మోదీ గారు అంటేనే ఈరోజు దేశంలో అందరూ కూడా ఇలాంటి నాయకుడు కావాలి, ఇలాంటి నాయకుడు ఉంటేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదో మభ్యపెట్టి పక్కదో వట్టేయాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న కూడా ఇక జిఎస్టీ పెంచుతారు, జిఎస్టీ పెరుగుతుంది, సామాన్య మానవులు బతకలేని పరిస్థితి, సామాన్య మానవుడు మరి ఈరోజు ఏది కొనలేని పరిస్థితికి వస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలు కూడా మనల్ని ఏదో మోదీ గారికి సహకరిస్తలేరని ఒక తెర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి మోదీ గారు నిర్భయంగా ఎవ్వరికి వెనకకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని జిఎస్టీ అనేది 56 నిత్యావసర వస్తువుల మీద సామాన్య మానవుడికి భారం పడకుండా, వైద్యం విద్య మీద కూడా భారం పడకుండా మరి ఈరోజు 12% ఉన్నటువంటి జిఎస్టీని 5%కి 0%కి తీసుకొచ్చి సామాన్య మానవులకి ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. కానీ ఏది చేసినా కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు. కానీ ఈరోజు ఇంకొక శుభసూచకం కూడా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు సెప్టెంబర్ 17 రోజున వచ్చినటువంటి దీన్ని స్వతంత్రంగా మరి అధికారికంగా చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అప్పుడు అధికారంలో కోసం వస్తే చేస్తామని చెప్పి ముఖం చాటేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి విమోచన దినోత్సవానికి పేరు మార్చి వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈరోజు మోదీ గారు దీన్ని 2022 నుంచి అధికారంలో అధికారికంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు కూడా పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విమోచన దినోత్సవం అంటేనే రజాకర్లతోటి బారిన పడి ఈరోజు మహిళలు, పిల్లలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి, అన్ని అవమానాలు పడి, ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి దీన్ని గుర్తించుకోకుండా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేస్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు అందులో ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఉంది. కాబట్టి విశ్వకర్మ జయంతి దిన సందర్భంగా కూడా అదేవిధంగా మోదీ గారికి ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా
విమోచన దినోత్సవ శుభాకాంక్షలు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి